ఓం సాయిరామ్. 1 నుండి 6 అధ్యాయాల వరకు బాబా ఎలా జన్మించారు, ఎక్కడ పెరిగారు, వెంకుస దగ్గరకు ఎలా చేరారో, ఆ తరువాతటి కాలంలో షిరిడీలో ఆయన మహిమలను ఎలా చూపించారో ఇవన్నీ చూసాం కదండి. ఈరోజు 7వ అధ్యాయం మొదలు. నేను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పారాయణాన్ని చదివి వినిపించేస్తాను. మీరు వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. షిరిడీ గ్రామంలోని ప్రజలతో పాటుగా చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో గల ప్రజలలో కూడా సాక్షాత్ బాబా భగవంతుడేనన్న భక్తి భావన పెరిగింది. 3 రోజులు సమాధి స్థితిలో నుంచి తిరిగి బ్రతికి లేచిన తరువాత అంతకుముందు విమర్శనాత్మకంగా బాబాను చూసేవారు కూడా భక్తులయ్యారు. పిచ్చివాడని రాళ్ళు విసిరిన పోకిరీలు కూడా పుష్పగుచ్చాలతో పూజించడానికి సిద్ధమయ్యారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అంటూ భక్తులు పారవస్యంతో జయ జయ ధ్వనులు చేస్తూ ఉండేవారు. మహల్సాపతి బాబాకు ముఖ్య పూజారిలా ఉంటూ ఉండేవాడు. శ్యామ కూడా బాబాకు రకరకాలైన సపర్యలు చేస్తూ ఉండేవాడు. కుష్ఠరోగం నయమై బాగోజీ షిండే జీవితాంతం బాబాకు సేవలు చేస్తూ మసీదులోనే ఉండేవారు. అందరికంటే బాబాతో సర్వకాల సర్వ వ్యవస్థల యందు సహచర్యాన్ని గడిపింది బాగోజీ. మొదట కుష్ఠరోగంతో బాధపడిన, ఆ తరువాత సంసార బంధాల్లో చిక్కుకోకుండా సాయి సేవకే జీవితాన్ని అంకితం చేసిన ఈ మహానీయుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో మనకేం తెలుసు. బాబా యొక్క యోగాభ్యాసములు. మసీదుకు ఉత్తరపు దిశలో చాలా దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేది. దాని సమీపంలో గల బావి దగ్గరకు 2-3 రోజులకు ఒకసారి బాబా వెళ్ళి ముఖ ప్రక్షాళనము స్నానము చేసేవారు. ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి సూర్యరశ్మికి ఆరపెట్టిన దృశ్యాన్ని షిరిడీ గ్రామ ప్రజలు కొందరు కల్లారా చూశారు. బాబా తరచుగా దౌతి అని కడుపులోని పేగులను శుభ్రపరుస్తూ ఉండేవారు. ఆ తరువాత మళ్ళీ దాన్ని మెల్లగా నోటి నుండి తినివేస్తే పేగులను పరిశుభ్రం పరుస్తూ అది బయటకు వస్తుంది. అదేవిధంగా సాయి తన శరీర అవయవాలన్నింటినీ వేరుగా చేసి మసీదు నందు వేరువేరు స్థలముల్లో విడిచిపెట్టేవారు. ఒకనాటి రాత్రి ఒక భక్తుడు మసీదులోనికి రాగా బాబా శరీర అవయవాలన్నీ మసీదులో అక్కడక్కడా పడి ఉండడం చూసి భయపడి బాబాను ఎవరో కూనీ చేసి ఉంటారని గ్రామ మున్సబు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ మొదట ఫిర్యాదు చేసిన వారికి ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని, సహజంగా అనుమానిస్తారనే భయంతో ఊరుకుంటాడు. కుతూహలం ఆపుకోలేక మరుసటి రోజు ఉదయమే మసీదునకు వెళ్ళగా బాబా మామూలుగానే హాయిగా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపడి బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. శరీర అవయవాలన్నింటినీ ఖండించి వేరు చేసే ఈ యోగక్రియను ఖండక్రియ, ఖండయోగం అని పిలుస్తారు. ఇదే విధంగా ఒకసారి కుడి మోకాలి క్రింది భాగంలో నరాలలో గల చిన్న దోషాన్ని బాబా స్వయంగా పైభాగపు మాంసాన్ని కోసి లోపల నరాలను సరిచేసి మళ్ళీ మామూలుగానే పై మాంసాన్ని అతికాడు. ఇలాంటి అనేక యోగాలకు ఆలవాలమైన తన శరీర భాగాలు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకేనేమో సాయి బహుశా పైనుంచి కింద వరకు ఉండే పొడువాటి బారు లాల్చీని తొడిగేవారు. బాబాకు బాల్యం నుంచి యోగాభ్యాసములన్నీ తెలుసు. అయినా వాటిని జనం మధ్యలో బాహాటంగా ఎప్పుడూ ప్రదర్శించలేదు. అప్పుడప్పుడు వారి కళ్ళ నుంచి అభయహస్తం నుంచి తీక్షణమైన అతి శక్తివంతమైన కాంతి కిరణాలు వెలువడేవి. అవి సర్వశక్తివంతంగానూ సర్వరోగ నివారణగాను సర్వసమర్థత కలిగి ఉండేవి. 1886 నుంచి 1900 వరకు జరిగిన
14 సంవత్సరముల కాలములో సాయి ఎందరెందరినో పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా షిరిడీ గ్రామానికి లాగి వారికి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు నేర్పుతూ ఉండేవారు. కోపర్గ్రామ్ తహసీల్దారు భార్య అనునతడు బార్వా అనునతడు తరచుగా బాబా దర్శనానికి వచ్చి అనేక బాధలకు కష్టాలకు నివారణ పొందుతూ ఉండేవాడు. ఈ విధంగా ఉన్నతోద్యోగుల నుంచి సాధారణ నిరుపేదల వరకు అన్ని మతాల వారికి జాతుల వారికి షిరిడీ ఒక పవిత్ర యాత్రాస్థలంగా మారింది. బాబాను దర్శించాలని అనుకోగానే కొంతమంది పనులు పూర్తి అవుతూ ఉండేవట. అప్పట్లో భక్తులకు వసతి ఏర్పాట్లేమీ లేవు. ఎవరైనా 1-2 రోజులు బాబా సన్నిధిలో ఉండాలంటే రాత్రికి ద్వారకామాయి ముందుగా కానీ లేక గురుస్థాన్ వేప చెట్టు కింద కానీ ఉండేవారట. అది 1904వ సంవత్సరం. హరి వినాయక సాటే అనునతడు అహ్మదాబాద్ నగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. ఆయన ఒకసారి డ్యూటీ మీద కోపర్గ్రామ్ వచ్చి బాబా పేరు ప్రఖ్యాతలు విని షిరిడీకి వెళ్ళి బాబా యందు ఆకర్షితుడవుతాడు. 1906లో మొట్టమొదటిసారిగా గురుస్థాన్ సమీపంలో కొంత స్థలాన్ని కొని తరువాత భక్తులు ఉండడానికి వీలుగా ఒక వసతిని నిర్మిస్తాడు. దీనిని సాటేవాడ అని పిలిచేవారు. ఈనాటికి సమాధి మందిరానికి గురుస్థాన్కు మధ్యలో బంగాళా పెంకులతో కప్పబడి కాలగమనంలో కొన్ని మార్పులు సంతరించుకొని ఉన్నది ఈ సాటేవాడ. 1904 నుంచే బాబాకు ద్వారకామాయిలో త్రికాల హారతులను భక్తులు ప్రారంభించారు. ఈ హారతులను సరిచేసి ఏ పాటలు పాడాలి అనే విషయం నానా చందోర్కర్ నిర్ణయించాడు. మధ్యాహ్నం హారతి సమయానికి గ్రామస్తులంతా కూడి మసీదుకు చేరుకునేవారు. ఒక్కొక్కసారి మసీదు భక్తులతో కిక్కిరిసిపోయి ఉండేది. భక్తులు వేల సంఖ్యలో వచ్చినా కూడా అందులోని ప్రతి వ్యక్తి బాధను అవసరాన్ని బాబా గమనించి అనుగ్రహిస్తూనే ఉండేవారు. షిరిడీకి వచ్చిన ఏ నిజభక్తుడు వట్టి చేతులతో తిరిగిపోయిన సందర్భం ఉండేది కాదు. సాయి కరుణా సముద్రుడని, ప్రేమకు మారు పేరని, దయాళుడని భక్తులు భావిస్తూ ఉండేవారు. కొందరు భక్తులు సంశయంతో నన్ను బాబా చూడలేదు, నా బాధ వినలేదు, మరి నా కష్టం ఎలా తీరుతుంది అనే అనుమానాన్ని మనసులో పొందేవారు. సాయి వెంటనే గ్రహించి అందరూ వినేటట్లుగా, ఓ నా భక్తులారా, మీరు నా మీద ఉంచిన భక్తికి విశ్వాసానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. ఈ షిరిడీ గ్రామ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఈ ద్వారకామాయి ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆర్తులైన నిరుపేదలైన సుఖ సంపదలను పొందగలరు. ఈ తల్లి కరుణామయురాలు అని చెబుతూ ఉండేవాడు. పాము విషం నుంచి శ్యామను రక్షించుట అనే కథను చూద్దాము. ఒకసారి శ్యామ గ్రామపు పొలిమేరల్లో తిరుగుచుండగా విషసర్పము కాలి చిటికన వేలిపై కరిచెను. వెంటనే శరీరంలోనికి విషం వ్యాపించడం మొదలయ్యెను. శ్యామకు ప్రాణభయం కలిగెను. బాలాసాహెబ్ మొదలగు శ్యామ స్నేహితులు అతనిని విఠోబా గుడికి తీసుకువెళ్ళాలనుకున్నారు. అక్కడ పాము కాట్లు నయమవుతూ ఉండేవి. కానీ శ్యామకు మాత్రం బాబాయే సర్వస్వం కనుక సరాసరి ద్వారకామాయి మసీదునకు వెళ్ళి బాబా పాదాలపై పడాలనే ఆశతో మసీదుకు చేరగానే బాబా కోపోద్రీకుడై కళ్ళెర్ర చేసి తీవ్ర స్వరంతో, ఎక్కవద్దు, ఎక్కినచో ఏమవునో చూడుము అంటూ పో పో దిగిపొమ్ము అని మళ్ళీ గద్దిస్తారు. తన సర్వస్వం బాబాగా భావించి వస్తే బాబా మసీదు మెట్లు ఎక్కవద్దంటున్నాడే అనే నిరాశ చెంది శ్యామ దిగులు పడతాడు. కానీ యథార్థానికి ఎక్కవద్దన్నది, దిగిపొమ్మని ఆజ్ఞాపించినది పాము విషాన్ని కానీ శ్యామాని కాదు. విఠలుని గుడికి వెళ్ళమని స్నేహితులు సలహా ఇచ్చినా వినకుండా తన వద్దకే రావాలనే మనోనిశ్చయం శ్యామ చేసినప్పుడే బాబాకి విషయం అర్థమైపోయింది.
శ్యామ మసీదులోనికి వచ్చి తనను పాము కరిచిందని, విషం పైకి ఎక్కుతుందని చెప్పకముందే కాలాన్ని వృధా చెయ్యకుండా విషాన్ని దిగిపోమ్మని బాబా ఆదేశించారు. వేరే మంత్రమే లేక కేవలం వాక్కుతోనే పాము విషాన్ని తొలగించిన తరువాత మామూలు స్థితికి వచ్చి శ్యామ దగ్గరకు వెళ్ళి కూర్చుని బాబా ఇలా అంటారు, భయపడవద్దు, ఈ దయార్థ ఫకీరు నిన్ను రక్షించి తీరుతాడు. ఇంటికి వెళ్ళి అటూ ఇటూ తిరగకుండా ఇంటిలోనే ఉండుము, పడుకోవద్దు. బాబా ఈ మాటలు అన్న కొద్ది నిమిషాలకే శ్యామ బాగుపడతాడు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం, బాబా వాక్కు మంత్రయంత్రాల కన్నా శక్తివంతమైనది. ఆయన వాక్కే ఒక మహాయంత్రము. కాబట్టి సాయి భక్తులు మంత్రాలని, జాతకాలని, ప్రశ్నలని ఎవరి దగ్గరకు పరుగులు తీయవలసిన అవసరం లేదు. జాతకాలు చెప్పేవారు రాగల కష్టాలను చెప్పగలరు, కానీ సాయి ఆశీర్వదిస్తే అలాంటి కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయి. ఈ కథలో మనం శ్యామకు బాబా ఎలా నయం చేశారో, ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారి జీవితాల్లో కూడా రాబోయే కష్టాలను ముందుగానే బాబా తీర్చాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటున్నానండి. 1905లో షిరిడీ గ్రామంలో కలరా వ్యాపించింది. ఇతర ఊళ్ళ వాళ్లతో గ్రామ ప్రజలంతా రాకపోకలను తగ్గించారు. కలరాను నిర్మూలించడానికి గ్రామ పెద్దలు 2 నియమములను నిర్ణయించారు. కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియ్యకూడదు, మేకను గ్రామంలో కొయ్యరాదు. ఇవి వట్టి పనికిమాలిన చాదస్తపు నియమాలని బాబాకు తెలుసు. మొదటి నియమం వలన గ్రామంలో కట్టెల కొరత ఏర్పడింది. బాబా మాత్రం ఆ చట్టాలను నిర్లక్ష్యం చేశాడు. ఒకనాడు గ్రామంలోనికి కట్టెపుల్లల బండి రాబోతున్నది. అవి అందరికీ ఎంతో అవసరం కూడా. అయినా గ్రామస్తులంతా ఆ బండిని తిరస్కరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాబా ఆ ప్రదేశానికి వచ్చి కట్టెల బండిని మసీదులోనికి తీసుకొని పొమ్మని చెప్పాను. బాబా లౌకిక ఆచార వ్యవహారాలతో పట్టింపులు లేనివారు. ఆయనకి ఎదురు చెప్పుటకు ఆనాడు ఎవరూ ధైర్యం చేయలేదు. గురుభక్తికి పరీక్ష. ఇదే విధముగా 2వ కలరా నిబంధన కూడా బాబా ఉల్లంఘించెను. బలహీనముగా ఉండి చావుకు సిద్ధంగా ఉన్న ఒక ముసలి మేకను ఎవరో మసీదుకు తెచ్చిరి. ఆ సమయంలో బడే బాబా అక్కడనే ఉండును. ఆ మేకను ఒక్క వేటుతో నరికి బలి చెయ్యమని బడే బాబాను సాయిబాబా ఆదేశిస్తారు. ఈ బడే బాబా అంటే సాయికి ఎంతో అభిమానం. దక్షిణగా వచ్చిన ధనంలోంచి ప్రతిరోజు కొంత భాగం ఆయనకు ఇచ్చేవాడు. చిలుం పీల్చేటప్పుడు, భోజనాల సమయంలో కూడా సాయి